ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నా కాగత్యము లేదు. నా మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా? కావున లోగట ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిర్ణయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు చందా గురించి లేక ధర్మము చేయడానికి పరిశుద్ధుల కొరకు కానీ పరిచర్య కొరకు కానీ సంఘము ఏ రీతిగా ఇవ్వాలో, ఏ రీతిగా సమర్పణ కలిగి సహకరించాలో దాని గురించి ఎన్కరేజ్మెంట్గా ప్రోత్సాహకరంగా ఈ యొక్క వాక్య భాగంలో ఆయన తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుట నాకు ఆగత్యము లేదు. ప్రత్యేకంగా మీ పేరు రాసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకున్నటువంటి ఆసక్తి, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మీరు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న సంగతి నాకు తెలుసు. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి అకయ అలాగే మరి మాసిదోనియా ఆ 2 ప్రక్కన ఉన్నటువంటి పట్టణాలు, ఆ పట్టణాల్లో ఉన్న భక్తులు అపోస్తలుడు పౌలు చేత రక్షించబడి సంఘాలు స్థాపించుకొని ఉన్నారు. కనుక ఆ 2 సంఘాలు అపోస్తలుడు పౌలు ఏం చెప్పినా వారు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిరి. కొరింథీ సంఘానికి ఆయన ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు, అయ్యా మాసిదోనియా సంఘం ఎదుట కొరింథీ సంఘము ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మీ గురించి గొప్పలు చెప్పి ఎంతో అతిశయపడ్డాను. మీ ఆసక్తి చూసి అనేకులు ఆ యొక్క సంఘంలో ప్రేరేపించబడి ఉన్నారు. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. ఇక్కడ కొరింథీ సంఘానికి ఆయన పంపించింది లూకా గారిని, తీతు గారిని. ఎందుకు ఆ సహోదరులను పంపించారంటే వారు కలెక్షన్ చేసిన డబ్బులు అపోస్తలుడు పౌలు చేతిలో ఆయన తీసుకొనక ఆ సహోదరులు దానిని తీసుకొని పరిశుద్ధులకు ఆయన అందచేయాలని ఉద్దేశించి ఉన్నాడు. కనుక మీ గురించి నేను చాలా గొప్పలు చెప్పాను,
చాలా అతిశయోక్తంగా సంఘం ఇలాంటిది, ఆ కుటుంబం ఇలాంటిది అని. సో మీ గురించి చెప్పిన ప్రకారంగా మీరు కనుక సిద్ధంగా ఉండకపోతే నాకు అది అవమానకరంగా వ్యర్థమైపోద్ది. కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా మీరు సిద్ధంగా ఉండుటకై ఆ సహోదరులను మీ దగ్గరికి ముందుగా పంపిస్తున్నాను. ప్రియ సంఘమా, ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, మీరు ఎప్పుడైనా సరే సంఘమిత్రుడి దగ్గరికి వెళ్ళి సంఘమిత్రుడ సేవకులు ఎదుట మేము ఇది చేస్తామండి, మేము ఇది చేస్తామని అని చెప్పుకున్నారనుకోండి, మీ ఆసక్తిని బట్టి దైవ సేవకులు అనేక మందికి చెప్పేస్తారు, పలానా కుటుంబం ఈ విధంగా చేస్తామన్నారు అని. మీరు కనుక టైంకి మీరు చేయకపోతే అది ఒక విధంగా వ్యర్థమైపోతుంది. మీ మాటలు వ్యర్థమైపోతుంది, మీరు చెప్పినటువంటి ఆలోచన వ్యర్థమైపోతుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియ వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుమో, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. ఒకవేళ మీ గురించి నేను చెప్పిన మాటలు కనుక మాసిదోనియ వారు నాతో పాటు వచ్చినప్పుడు మీరు కనుక సరైనటువంటి దేవునికి అర్పించే అర్పణ విషయంలో కనుక అర్పించకపోతే, మీరు చెప్పినటువంటిది మీరు చేయకపోతే, సిద్ధంగా లేకపోతే అందరి ముందు నేను సిగ్గుపడుతున్నాను, సిగ్గుపడాల్సి వస్తుంది. మీరు కూడా సిగ్గుపడాల్సిన వారుగా ఉంటారు. లోగడ ఇచ్చేద్దామని మీరు చెప్పి ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏదైతే మీరు లోపల అనుకున్నారు మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని, కానీ ఆ టైం వచ్చినప్పటికీ అంత ఇస్తామనుకున్నామే కానీ అంత ఇవ్వలేము, ఇదిగో ఇంతే ఇస్తున్నామని చెప్పి చాలాసార్లు కొంతమంది తగ్గించేస్తారు. ఆ పిసినితనంగా మీరు ఇవ్వడం అది మంచిది కాదు. మీరు ఇస్తామని చెప్పినప్పుడు మీరు అది ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్లో మరి పాత నిబంధనలో కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే కదా ప్రవక్త చెప్తా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ ధర్మశాస్త్రం చెప్తా ఉంది, మీరు కొంచెంగా విత్తితే కొంచెమే కోస్తారు, సమృద్ధిగా విత్తుతున్నప్పుడు సమృద్ధిగానే పంట కోస్తారు. ఎప్పుడు పిసినితనంగా దేవుని మందిరానికి ఏది ఇవ్వకండి. ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మానేయండి, పర్వాలేదు. కానీ మేము ఇంత ఇస్తాం అని చెప్పి అందరి ముందు ఒక మాట చెప్తారు, ఇచ్చినప్పుడేమో పిసినరితనంతో అంత ఎక్కడ మనకు ఇంత ఇచ్చేద్దామని లోపల మీరు ఇచ్చేస్తారు. దాని ద్వారా వచ్చేది నష్టము మీకే. ఎందుకంటే మీరు సమృద్ధిగా కొయ్యలేరు. మీరు ఇచ్చిన పిసినితనాన్ని బట్టి, మీ పిసినరితనాన్ని బట్టి దేవుడు మీకు అంతే చాలా తక్కువగానే ఇస్తాడు. దాని ద్వారా మీరు బాధపడాల్సిందే తప్ప మీరు సంతోషించాల్సిన పరిస్థితి అయితే ఉండదు. అందుకే బైబిల్ చెప్తుంది, సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఇది అండి, మనసులో సణుకోకూడదు, బలవంతమేమి కాదు. సంగమా, చాలామంది బిడ్డలు దేవునికి ఇచ్చే విషయంలో సణగడం, బలవంతం చేస్తున్నారేంటి అని అనుకోవడం. కాబట్టి నా సంఘంలో ఎప్పుడు నేను బలవంతం చేయను, ఎవరికి కూడా నేను బలవంతంగా ఇవ్వండి అనను. మీరు ఏది నిశ్చయించుకున్నారో అది ఇత్తండి, దాని ప్రకారం మీరు కోస్తారు. మీరు ఒకటి చెప్పి ఒకటి చేశారనుకోండి, దాని ద్వారా మీరు దీవెన కోల్పోతారు. తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారమే ప్రతి ఒక్కడు ఇవ్వాలి అని బలవంతం ఎవరికి లేదు. ఎవ్వరికి బలవంతం చేసి మీరు సణుక్కొని గుణుక్కొని ఇచ్చినట్లుగా అలాంటి కానుకలు అవసరం లేదు. ఉత్సాహంగా ఎవరిస్తారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు అనేది వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన మనసులో ఏమనుకోవాలంటే, దేవుని కృపను బట్టి నేను సమృద్ధి కలిగి ఉన్నాను, దేవునికి నేను ఇది హ్యాపీగా సంతోషంగా నేను ఇస్తాను, నేను సర్వ సమృద్ధి గల నా దేవునికి ఉత్తమమైన ప్రతి కార్యములు చేయడానికి నేను ఇష్టపడుతున్నానని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృప విస్తరింప చేయగలడు. దేవుడు కృప మీకు తోడే ఉన్నప్పుడు ఎలాంటి పని మీరు పూనుకొన్నా హ్యాపీగా దానిని ధైర్యంగా చేసి పెట్టగలరు.
అందుకే బైబిల్ ప్రభు అయిన యేసు గురించి చెప్పబడింది, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిత్యము నిరంతరము నిలుచునని వ్రాయబడినది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సూచిస్తుంది. ఏమీ లేనివాడుగా వచ్చాడు, ఈవెన్ తన ప్రాణముతో సహా ఆయన దరిద్రులకు ఇచ్చాడు, వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. తను మనకు ఎంత కృప చూపించాడంటే, మనం 8వ అధ్యాయం 9వ వచనం చదివాం కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడాయను అని మాట ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. అనేక మంది పేద రోద జీవితాలను ఆయన మార్చివేశాడు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు వచ్చినప్పుడు ఏమీ లేని వారికి వచ్చారు. ఈరోజు మంచి వాహనాలునేమి, మంచి గృహమునేమి, మంచి స్థితి, ఇది ఎవరిచ్చారు? అది యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా వారు పొంది ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క నీతి నిరంతరము నిలుస్తుంది. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకంజు వేయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో నీ మనసులో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నువ్వు అర్పిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నా, ఎంత పేదరికతలో ఉన్నా, దేవుడు నీకు ఊహించని అత్యధికమైన సమృద్ధితలోనికి నడిపిస్తాడు. అద్భుతమైన దీవెన నీ జీవితానికి ఆయన కార్యసిద్ధి కలుగ చేస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది మన జీవితంలో అది మనం గ్రహించాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఆయనలో మనం జీవిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. ఆయన దగ్గర మనం ఏదైతే మాట జారుతున్నామో, మనం నిశ్చయించుకున్న ప్రకారం మన హృదయంలో ఏవైతే ప్రభుకు ఇవ్వాలనుకుంటున్నామో, ధర్మము చేయాలి, సంఘానికి ఇవ్వాలనుకుంటున్నామో, ఆ ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకంజు వేయక మనం మనస్ఫూర్తిగా ఇచ్చువారమై ఉండేటట్లుగా రండి, తలలుంచుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి కృప కొరకు వేడుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. వినవాక్యమును బట్టి మా దీన జీవితాల్లో ప్రభువానైనా మీకు మేము నిశ్చయించుకున్న ప్రకారం ధారాళంగా ఇచ్చి ధారాళంగా మీ ఆశీర్వాదానికి మేము వారసులయ్యే భాగ్యం దయచేయమని, దేవా, మీ యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని మేము గ్రహించి ఆ వాక్యమును ప్రభు మేము గ్రహించిన ప్రకారంగా జీవించే కృప అనుగ్రహించుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.